జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ అమెరికాలో పెను దుబాన రేపుతున్నాయి. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఫైల్స్ వివరాలు వెల్లడించింది. ఈ ఫైల్స్లో అమెరికాలోని అత్యంత శక్తివంతులైన వారి పేర్లు వెలుగు చూశాయి. అమెరికా ప్రెసిడెంట్లు, మాజీ ప్రెసిడెంట్లు, బ్రిటిష్ రాజ్య కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల సీఈఓల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెడితే జెఫ్రీ చేతిలో తాము ఎలా మోసపోయామో ఒక్కొక్కరు తమ కన్నీటి బాధను వినిపిస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికాకు చెందిన జూలియట్ బ్రయాంట్ ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు. తాను 20 ఏళ్లు ఉన్నప్పుడు జెఫ్రీ ఎప్స్టైన్ గ్యాంగ్ తనను ఎలా వల వేసి ఆయన సొంత ఐలాండ్కు తరలించింది, తన మోడలింగ్ కెరీర్ను ఎలా ధ్వంసం చేసింది అనేది చెప్పుకొచ్చారు. ఎప్స్టైన్ కింగ్ ఆఫ్ అమెరికా అని సంబోధించేవారట అని ఆమె ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్ ఎంత దుమారం రేపాయో యావత్ ప్రపంచం చూసింది. ఈ ఫైల్స్ లో అమెరికా ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ల పేర్లతో పాటు బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వెలుగు చూశాయి. అలాగే పలు పెద్ద కంపెనీల సీఈఓలు కూడా జెఫ్రీ ప్రైవేట్ ఐలాండ్లో అండర్ ఏజ్ బాలికలతో ఉన్న ఫోటోలు యావత్ ప్రపంచం చూసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లాంటి వారి కుటుంబాన్ని కూల్చడానికి కూడా ఎప్స్టైన్ కారణమయ్యాడు. గేట్స్ ను ఆయన భార్య మిలిందా విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. జెఫ్రీతో కలిసి తిరిగినందుకు వీరంతా తీరిగ్గా పశ్చాత్తాపడుతున్నారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. ఇక పెద్దవారి భాగోతం పక్కన పెడితే ఇక బాధిత యువతుల కన్నీటి గాథలు మరోలా ఉన్నాయి. వీరిలో దక్షిణాఫ్రికాకు చెందిన జూలియట్ బ్రయాంట్ది మరో గాథ. ప్రస్తుతం ఆమెకు 43 ఏళ్లు. తాను 20 ఏళ్లున్నప్పుడు మోడలింగ్ కోసం జెఫ్రీ గ్యాంగ్ తనను రిక్రూట్ చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశారని ఆమె ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో తన కన్నీటి గాథను చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాలో ఉండే తనను జెఫ్రీకి చెందిన మహిళలు తన వద్దకొచ్చి కింగ్ ఆఫ్ అమెరికాతో పరిచయం చేస్తామని మాయమాటలు చెప్పి జెఫ్రీ ప్రైవేట్ ఐలాండ్కు తీసుకొచ్చారని చెప్పారు. తన వయస్సు 20 ఏళ్లప్పుడు తనను మోడలింగ్ కోసం రిక్రూట్ చేసుకుంటున్నామని చెబితే సంతోషించారని, తీరా చూస్తే తనను ఐలాండ్లో బంధించి నరకయాతన చూపించారని ఆమె తన అనుభవాన్ని వివరించారు. ఇక జెఫ్రీ ప్రైవేట్ ప్లేన్లో తనను తీసుకెళ్లారు. తనను కేప్ టౌన్ నుంచి జెఫ్రీ ప్రైవేట్ ఐలాండ్కు తీసుకొచ్చారు. విమానంలో జెఫ్రీ పక్కనే తనను కూర్చోబెట్టారు. ఇక జెట్లో జెఫ్రీ తనడెంతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తన ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేయడం మొదలెట్టేసరికి తాను ఉచ్చులో బిగుసుకుపోయారని అర్థమైందన్నారు. ఇక ఈ ఉచ్చులోంచి బతికి బయటపడడం అసాధ్యమైన నిర్ణయానికి వచ్చాను. ఇక జెఫ్రీ గ్యాంగ్ దక్షిణాఫ్రికాకు కూడా విస్తరించి అక్కడి నుంచి మైనర్ బాలికలను గాలెం వేసి తన ఐలాండ్కు తెచ్చేవాడని ఆమె చెప్పుకొచ్చారు. ఇక జెఫ్రీ ప్రైవేట్ జెట్ తనను లిటిల్ సెయింట్ జేమ్స్ కు తీసుకొచ్చింది. దాన్ని అక్కడి స్థానికులు ఫెడోఫైల్ ఐలాండ్ అని పేరు పెట్టారు. ఫెడోఫైల్ అంటే మైనర్ బాలురు లేదా బాలికలపై అత్యాచారం చేసే వారిని ఫెడోఫైల్ అంటారు. ఈ వ్యవహారమంతా 2002లో జరిగింది. అప్పుడు జూలియన్ బ్రయాన్ వయస్సు 20 సంవత్సరాలు. యూనివర్సిటీలో మోడలింగ్ కోర్స్ చేస్తున్నారని ఆమె చెప్పారు. జెఫ్రీకి చెందిన మహిళా గ్రూప్ తనతో సంప్రదింపులు జరిపింది. జెఫ్రీని కింగ్ ఆఫ్ అమెరికా అని ప్రశంసలతో ముంచెదడంతో పాటు నీ కెరీర్ బాగుపడుతుందని తనను ఊహా ప్రపంచంలో తీసుకెళ్లారు. తాను కూడా మోడలింగ్గా కెరీర్ మొదలెట్టి సక్సెస్ అయితే తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవచ్చని, వారి బ్రతుకులు బాగు చేద్దామని భావించారని చెప్పుకొచ్చారు. ఇక జెఫ్రీ ప్రైవేట్ జెట్ పేరు లోలిటా ఎక్స్ప్రెస్. జెఫ్రీతో పాటు తనను కరేబియన్ ఐలాండ్కు తీసుకెళ్తారని చెప్పారు. తీరా చూస్తే న్యూయార్క్ తీసుకెళ్లారు. తనను రిక్రూట్ చేసుకున్న యువతులు తన కోసం న్యూ జెర్సీలోని ఎటర్బోర్ ఎయిర్పోర్ట్లో తన కోసం వేచి చూస్తున్నారు. అక్కడ తనను విమానంలో జెఫ్రీ ఎప్స్టైన్ పక్కన కూర్చోబెట్టారని వివరించారు. ఇక విమానం టేకాఫ్ అయిన తర్వాత తాను నరకయాతన పడ్డారని ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చారు. జెఫ్రీ బలవంతంగా తన ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు రుద్దడంతో తాను సీట్లో నుంచి పక్కకు జరిగా. అప్పుడు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. తాను ఉచ్చులో ఇరుక్కున్నారని, ఇక జీవితంలో తిరిగి తన కుటుంబ సభ్యులను కలవలేను, వీరు నన్ను చంపేస్తారని నిర్ణయానికి వచ్చారని చెప్పుకొచ్చారు. జెఫ్రీ అరాచకాలకు తాను నిలువున వణికిపోయాను. తన జీవితంలో ఇంతలా భయపడలేదన్నారు. ఇక లాభం లేదనుకుని వారితో ఫ్రెండ్లీగా ఉండకపోతే తన ప్రాణాలకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భావించారని చెప్పారు. విమానంలో జెఫ్రీ తనను కొట్టడంతో అక్కడున్న యువతులు తనను చూసి నవ్వుకున్నారని ఆనాటి అనుభవాలు వివరించారు. వారి నవ్వు చూసి తనకు పట్టలేని ఆగ్రహం వచ్చినా తాను చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఏం చెయ్యాలో తనకు తెలియదు. ఎలాగైనా వీరి చేతిలో చావడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారని జూలియట్ బ్రయాన్ తన అనుభవాలను ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన డాక్యుమెంట్లో దక్షిణాఫ్రికా నుంచి కేవలం
జూలియట్ బ్రయాన్ కాకుండా చాలా మంది బాలికలను రిక్రూట్ చేసుకున్నారని వెల్లడించింది. జెఫ్రీ దందా 2018 వరకు చక్కగా జరిగింది. ఫ్లైట్ వివరాలు పరిగణలోకి తీసుకుంటే దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్ నుంచి లండన్కు, అట్లాంటాకు, న్యూయార్క్ పెద్ద సంఖ్యలో బాలికలు వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. జెఫ్రీ ప్రైవేట్ ఐలాండ్కు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయటపడే ఛాన్సే లేదు. ఎందుకంటే తన పాస్పోర్ట్ వారి వద్ద ఉంది. అలాగే కరేబియన్ ఐలాండ్కు తనను హెలికాప్టర్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి బయటపడడం కష్టం. మీరు ఎంతో బలంగా ఉండి ఈత కొట్టేవారైతే తప్ప అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. ఇక తానంత దూరం స్విమ్ చేయలేనని చెప్పారు. అయితే జూలియట్ బ్రయాన్ను జెఫ్రీ పలుమార్లు రేప్ చేశాడని ఆమె తెలిపారు. అయితే తనను ఇతర పురుషుల వద్దకు మాత్రం పంపలేదన్నారు జూలియట్ బ్రయాన్. ఆ తర్వాత తనను జెఫ్రీకి చెందిన పలు విల్లాలకు, బంగ్లాలకు పలుమార్లు విమానాల్లో తీసుకెళ్లారు. ఆయనకు న్యూయార్క్, పామ్ బీచ్, న్యూ మెక్సికోలో పెద్ద మాన్షన్స్ ఉన్నాయన్నారు. అయితే తనకు బాధ కలిగించే అంశం ఏమిటంటే జెఫ్రీకి చెందిన అతిపెద్ద విల్లాలో మైనర్ బాలికలను చూసి చాలా ఆవేదన చెందారని చెప్పుకొచ్చారు. వీరికి బ్రెజిల్, రొమానియా, ఫ్రాన్స్, స్పెయిన్ నుంచి తీసుకొచ్చారు. జెఫ్రీ చేతిలో పడ్డ నరకయాతన తలుచుకుంటే ఇప్పటికీ తనకు షాక్కి గురి చేస్తుందన్నారు. ఫేస్బుక్లో కానీ, ఎక్స్లో కానీ ఎప్స్టైన్ ముఖం చూసినా భయంతో వణికిపోతుంటారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీవీలో ప్రతిరోజు జెఫ్రీ వార్తలు వస్తుంటాయి. అవి చూస్తుంటే తాను మానసికంగా, శారీరకంగా కుంగిపోతుంటారు. నిజాయితీగా చెప్పాలంటే ఆ పీడకల ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటుందన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన డాక్యుమెంట్లో జూలియట్ బ్రయాన్ పేరు కూడా ఉంది. అయితే ఫైల్స్ ప్రకారం చూస్తే జెఫ్రీపై విచారణ జరుగుతున్న సమయంలో అంటే 2008లో విచారణకొచ్చినప్పుడు ఆమె జెఫ్రీకి మద్దతుగా నిలిచారు. 2017 వరకు ఆమె జెఫ్రీతో కాంటాక్ట్లో ఉన్నారని ఫైల్స్ చెబుతున్నాయి. అయితే జెఫ్రీ న్యూయార్క్ జైల్లో 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు ఏడాది క్రితం వరకు జెఫ్రీతో ఆమె టచ్లో ఉన్నారు. దీని గురించి ఆమె వివరణ ఇస్తూ దీంట్లో తాను దాయాల్సింది కూడా ఏమీ లేదో, అతడిని చూస్తే తనకు విపరీతమైన భయమని చెప్పుకొచ్చారు. అతడితో చనువుగా ఉన్నారని ప్రజలు అనుకోవచ్చు, కానీ వాస్తవం మాత్రం అతడంటే నాకు భయం, అందుకే అతడితో ఉన్నట్టు నటించాల్సి వచ్చిందన్నారు. అయితే జెఫ్రీ మృతి చెందే వరకు తాను ఎవ్వరికి బహిరంగంగా తనపై అతడు లైంగిక దాడి చేశాడని కానీ, మానసికంగా హింసించాడని కానీ ఎక్కడా చెప్పలేదన్నారు. అయితే తనను కంటికి కనిపించని గొలుసులతో బంధించారని ఆమె వాపోయారు. ఇదిలా ఉంటే జెఫ్రీ గురించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ఘాంతపోయే విషయం కూడా వెల్లడించింది. జెఫ్రీ మాజీ గర్ల్ ఫ్రెండ్ టీనేజ్ కూతురు పెళ్లి చేసుకోవాలని చాలా ఉబలాట పడ్డాడంట. మాజీ మిస్ స్వీడన్ ఈవా ఆండర్సన్ డుబీన్తో సుమారు 11 సంవత్సరాల పాటు జెఫ్రీ డేటింగ్ చేశాడు. అయితే 1994లో బిలినియర్ ఇన్వెస్టర్ గ్లెన్ డుబిన్ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె కూతురు సెలీనా డబ్లిన్ హార్వర్డ్ యూనివర్సిటీ ట్రైన్డ్ ఎన్వైసీ డాక్టర్. తన మిత్రులతో తరచూ తన ఐలాండ్, తన ఆస్తులకు ఆమె వారసురాలని చెప్పేవాడని ఫైల్స్లో ప్రస్తావించారు. అయితే సెలీనా డుబిన్ మాత్రం జెఫ్రీని అంకులని పిలిచేదట. ఈ విషయం తనకు తెలియదని ఈవా ఆండర్సన్ డుబిన్ అధికార ప్రతినిధి చెప్పారు. మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో జెఫ్రీ చేతిలో మోసపోయిన వారికన్నిటి గాథలు ఎన్ని వినాల్సి వస్తుందో కాలమే చెప్పాలి.